సెహన్షా మీద మరీ అధికారం చూపిస్తున్నారు మీరు. అది సరే, ఆయన గురించి ఎవరూ మాట్లాడకూడదా? జోదా బేగం, జోదా బేగం, మీరు మొత్తానికి వచ్చేసారా? హాయ్ అల్లా, నా కళ్ళ ముందున్నది మీరేనానని నమ్మలేకపోతున్నాను. ఇదేమైనా కలేమో అనిపిస్తుంది. అయినా హుదా దయ వల్ల మీరు తిరిగి వచ్చేసారు. మిమ్మల్ని చూసి నాకెంతో ఆనందంగా ఉంది. ఇంకే ఇప్పుడు మీరు వచ్చేసారుగా, మహల్లో అన్ని చక్కబడిపోతాయి. అరేరే జావిదా బేగం, కాస్త ఊపిరి పీల్చుకోండి. ఇలా కూర్చోండి. పోదొద్దు, ముందు మీరు నాకు ఈ సంగతి చెప్పండి. మీకు కానీ నా మీద కోపంగా లేదు కదా? అరే, మీ మీద ఎవరికైనా కోపం కూడా వస్తుందా? అంతా హుదా దయ. అయ్యల్లా, మీరు ఆ మాట అన్న తర్వాత నాకెంత ఆనందంగా ఉందో నిజంగా మీకు చెప్పలేననుకోండి. సరే, మా మీద కోపం లేదు, కానీ మహామంగ అత్తయ్య గారి మీద. జావిదా బేగం, ఆవిడ్ని షహిన్షా గారు పెద్దమ్మ అని పిలుస్తారు. ఆవిడ్ని నేనెందుకు కోపగించుకుంటాను? నిజంగానా? అవును, నిజంగానే. అయినా మీరు నన్ను పదే పదే అలా ఎందుకు అడుగుతున్నారు? నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే నా చెవుల్ని నేను నమ్మలేకపోతున్నాను అనుకోండి. మీరు కోపంగా లేదు అంటే అంతకన్నా ఆనందకరమైన వార్త ఇంకే ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే మీరు అత్తయ్య గారికి షెహన్షాకి మధ్య ఉన్న సంబంధాల్ని మెరుగుపరచడంలో నాకు సాయం చేస్తారనమాట కదా? నేను వెళ్ళి ఈ శుభవార్త అందరికీ చెప్పేస్తాను. శుక్రియా జోదా బేగం, శుక్రియా. ఈ జావిదా బేగం భలేవారు. ఆవిడేమంటారో ఒక్కోసారి నాకు అసలు అర్థమే కాదు. అరే, నీకేమైంది? ఇప్పుడు నువ్వెందుకలా మౌనవ్రతం వహించావు? జరిగింది విన్నారంటే జోదా, మీరు కూడా అవాక్కైపోతారు. నాకేం అర్థం కాలేదు. మీరు విడిపోయిన తర్వాత ఇక్కడ చాలా చాలా జరిగాయి జోదా. ఆ మహామంగ గారే మీకు సెహన్షా గారికి మధ్య గల సంబంధాలపై అనుమానం కలిగించారు. ఆవిడికి ముందే తెలుసు దిలావర్ కానీ యువరాజు సుజామలని. కానీ ఆవిడ అతను వేరే పురుషుడని సెహన్షా మనసులో అనుమానం రేకెత్తించారు. మీకు లేనిపోని అక్రమ సంబంధం అంటకట్టారు. జోదా, సెహన్షా మహామంగతో సంబంధాలు తెంచేసుకున్నారు. ఇప్పుడు ఆవిడ కేవలం పేరుకు మాత్రమే మహామంత్రి. సెహన్షా గారు ఆవిడ అధికారాలన్నింటినీ రద్దు చేశారు. తల్లి జగన్మాత, నాకసలు ఈ సంగతులేవి తెలియనే తెలియవు. బహుశా సెహన్షా గారు మీకు చెప్పదలుచుకోలేదేమో, మీరు బాధపడతారని చెప్పలేదేమో. ప్రణామాలు సలీమా బేగం. ఆదాబ్ జోదా బేగం. ఎలా ఉన్నారు జోదా బేగం? కూర్చోండి. ఏం జరిగింది జోదా బేగం? మీరు దేనికో ఆందోళన పడుతున్నట్టున్నారు. మీకు షెహన్షాకి మధ్య మళ్ళీ? అదేం లేదు, మా ఇద్దరి మధ్య అంతా సవ్యంగానే ఉంది. కానీ నేను విన్నదేంటంటే మహామంగకి షహిన్షాకి మధ్య ఏదో జరిగిందట. అది చాలా బాధాకరమైన సంగతి. షెహన్షా గారు ఆవిడికి తల్లి స్థానం ఇచ్చారు. ఆవిడికెనలేని గౌరవం, సర్వస్వం ఇచ్చారు. ఆ మహామంగే వారిని మోసం చేసింది. నాకు షెహన్షా గారిని చూస్తే జాలిగా ఉంది. ఆయన ఎవరినైతే నమ్ముతున్నారో వాళ్లే ఆయన్ని మోసం చేశారు. తన తల్లే తనని మోసం చేస్తుందని ఏ కుమారుడు కల్లో కూడా అనుకోడు. తన సంతోషాన్ని తల్లే నాశనం చేస్తుందనుకోడు. తన పట్ల అలా వ్యవహరిస్తుందని ఎప్పుడూ అనుకోలేడు. కానీ ఆవిడసలు ఇలా ఎందుకు చేశారు? ఆవిడ సుజామల్ అన్నయ్య గురించి నిజాన్ని ఎందుకు దాచారు? నా విషయంలో షహిన్షాకి చాడీలెందుకు చెప్పారు? వీటన్నిటికీ కారణం ఏంటి? వీటన్నింటికీ మీరే కారణం జోదా బేగం. మీరు అంతఃపురానికి వచ్చినప్పుడు మీరు కూడా మిగతా బేగంలలో ఒకరే ఉంటారని మహామంగ భావించారు. కానీ మీరు తప్పుడు ఆచారాలను వ్యతిరేకించినప్పుడు మీకు షెహన్షా దృష్టిలో తనకంటే ఎక్కువ విలువ వస్తోందని మహామంగ అనుకున్నారు. ఇక మీరు మీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా షెహన్షా ప్రాణాలు కాపాడినప్పుడు మీరు షెహన్షా గారికి మరింత చేరువైపోతున్నారని ఆవిడ అనుకున్నారు. అటు షెహన్షా గారు మీకు చేరువవుతున్న కొద్దీ వారు తనకి దూరమవుతున్నారని మహామంగ అనుకోసాగారు. అదంతా మహామంగ సహించలేకపోయింది జోదా బేగం. అందుకని ఆవిడ మిమ్మల్ని, మీ అన్నగారిని పావులా వాడుకుని
షెహన్షా గారి మనస్సులో అనుమాన బీజాలు నాటసాగారు. షెహన్షా గారు మిమ్మల్ని తన నుంచి దూరం చేసుకోవాలన్నదే ఆవిడ కోరిక. ఆవిడ షెహన్షా గారి దృష్టిలో తనకి ముందున్న స్థానమే తెచ్చుకోవాలనుకున్నారు. ఆవిడ కోరుకున్నట్టే జరిగింది జోదా బేగం. కాని పెద్దలు అంటుంటారు కదా, నేరం ఎన్నడూ ఎంత దాచినా దాగదు అని. అలాగే జరిగింది మహామంగ విషయంలో కూడా. షెహన్షా గారికి వాస్తవాలన్నీ తెలిసిన వెంటనే వారు మహామంగతో తన సంబంధాలన్నీ తెంచేసుకున్నారు. షహిన్షా గారిదంతా తట్టుకోవడానికి ఎంతో ఆవేదన పడుంటారుగా. అంతేగా జోదా బేగం, ఇందులో ఎలాంటి సందేహం లేదు. షెహన్షా గారు తన మనోభావాల్ని ఎవరికీ చెప్పుకోలేరు. తనకి బాధగా ఉన్నప్పుడు ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటారు. కాని నేను అర్థం చేసుకున్నాను జోదా బేగం. వారు మహామంగని శిక్షిస్తున్నప్పుడు తనని తానే శిక్షించుకుంటున్నారేమో అనిపించింది నాకు. కాని వారు మహామంగ అంటే ఇప్పటికీ ఎంతో ఇష్టపడతారు. అందుకేనేమో వారు మహామంగకి అంత చిన్న శిక్ష విధించారు. మహామంగ స్థానంలో వేరే ఒకరుండుంటే వారా వ్యక్తి తలనే నరికించేవారు. షెహన్షా గారు ఆవిడ పదవిని అలాగే ఉండనిచ్చారు. కాని ఆవిడికి మాత్రం కుమారుడు అనే హక్కు లేకుండా చేశారు. సరేలే, ఇదంతా పక్కన పెట్టండి. దీని గురించి ఎంత ఆలోచించినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మిమ్మల్ని తిరిగి రప్పించడం ద్వారా కాలం షెహన్షా గారిని గాయాల నుంచి దూరం చేసింది. ఇప్పుడు షెహన్షా చాలా సంతోషంగా ఉన్నారు. నేను మిమ్మల్ని వేడుకునేదేంటంటే, మహామంగ విషయాన్ని షెహన్షా గారి ముందు ప్రస్తావించకూడదు మీరు. అలా చేస్తే మళ్లీ వారి గాయం రేపినట్టు అవుతుందేమో. అమ్మిజాన్, ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? మేము నీకోసం ఎప్పటి నుంచో వెతుకుతున్నాం. మేం పొద్దున్నే నిద్ర లేచాం, కానీ మీరు మమ్మల్ని చూడనే లేదు, మా కోసం వెతకనే లేదు. నా వల్ల తప్పైపోయింది రహీం. ఇంకెప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోకు. నువ్వు లేకపోతే ఒంటరిగా నాకు చాలా భయమేస్తుంది. లేదు రహీం, నేను మిమ్మల్ని ఇకపై ఒంటరిగా విడిచిపెట్టను. నేను మీకు మాటిస్తున్నాను, మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టను. మీరన్నది నిజమే సలీమా బేగం. తన తల్లికి దూరం కావడం కంటే ఒక పసివాడికి వెరకు శిక్ష ఉండదు. ఇక నేను వెళ్తాను సలీమా బేగం. సరే జోదా బేగం. ఇవన్నీ చేయడానికి మీకు సిగ్గుగా అనిపించలేదా? నేను చేసిందేదైనా దానికి సంజాయిషి మీకు చెప్పుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మీ ద్వేషం అంతా నా మీదే కదా. నన్నేగా మీరు శత్రువులా భావించేది. కానీ కనీసం ఒక్కసారైనా వారి గురించి ఆలోచించలేదా మీరు? వారు మీ పట్ల తనకి జన్మనిచ్చిన తల్లి కంటే ఎక్కువ గౌరవాన్ని, ఆత్మీయతని చూపించారే. మీరు కూడా ఒక తల్లేనా? మీరు తల్లి పాలనే కించపరిచేలా చేశారు. దాని విలువకే కళంకం తెచ్చారు. ఇంతవరకు నాకు తెలిసి పుత్రుడు చెడ్డవాడు కావచ్చు, కానీ తల్లి ఎప్పుడూ చెడ్డది కాలేదు. కానీ మీరు ఆ సాంప్రదాయాన్ని దెబ్బ కొట్టారు మహామంగ. మర్యాదగా మాట్లాడండి జోదా బేగం. నేను ఇప్పటికీ సామ్రాజ్యానికి మహామంత్రిని. నా దృష్టిలో మీరు ఒక రాజపుత్ర స్త్రీ తప్ప అంతకంటే మీకెక్కువ విలువ లేదు. మీరు ఒకవేళ జలాల్ని మీ వలలో పడేసుకుని ఉండవచ్చు, బహుశా జలాల్ మిమ్మల్ని స్వీకరించి ఉండవచ్చు, కానీ నేను మాత్రం మిమ్మల్ని ఇంతవరకు స్వీకరించలేదు. అలాగే జీవితాంతం మిమ్మల్ని ఎప్పటికీ స్వీకరించబోను. మీరిక్కడికి రావడానికి ముందే ఒక హిందూ దాసి నాతో అందిలేండి, నేను ఒక హిందూ ముందు తలదించుకునే రోజు వస్తుందంది. అలాంటి రోజు ఎన్నటికీ రాదు జోధా బేగం. అలాంటి రోజుని నేనెంత మాత్రం రానివ్వబోను. నిజమే, నేను మీ మీద కుట్ర పన్నిన మాట నిజమే. అలా చేసినందుకు నాకు ఇసుమంతైనా విచారంగా లేదు. ఈ మాటే నేను జలాల్కి కూడా చెప్పాను. మొఘలాయి సామ్రాజ్యం ఒక హిందూ బేగం ముందు మోకరేలటం నేను ఎన్నటికీ సహించను. నేను నా కుమారుడు జలాల్ నీతో కలిసి ఉంటే చూసి సహించలేను. అందువల్లే నేను కుట్రలన్నీ పన్నాను. ఆ సుజామల్లు మీ అన్నయ్యని నాకప్పుడే తెలుసు. నేనే స్వయంగా నీ మీద జలాల్కి అనుమానం కలిగేలా చేశాను. మీకు వ్యతిరేకంగా జలాల్ మనసు విరిచేయాలని ప్రయత్నించాను. అలాగే నా ఎత్తుగడ సఫలం కూడా అయింది.
దాని ఫలితంగా జలాల్ మిమ్మల్ని ద్వేషించటం ఆరంభించాడు. మిమ్మల్ని ఆగ్రా నుంచి మొఘలై సామ్రాజ్యానికి దూరంగా తరిమేశాడు. ఏదో మీ అదృష్టం బాగుండి మా దురదృష్టం ఫలితంగా నిజమేంటో చాలా తక్కువ కాలంలోనే జలాల్కి తెలిసిపోయింది. అందుకే ఇవాళ మళ్ళీ మీరు నా ముందు ఇలా నిలబడగలిగారు. నా తలరాత మారిపోతే మారిపోయిందేమో గాని జోధా బేగం మీ విషయంలో నా అభిప్రాయం మాత్రం ఎప్పటికీ మారదు. మీరు నన్నే ప్రశ్నిస్తున్నారా? ఇదంతా చేయటానికి నాకు సిగ్గుని పెంచడం లేదని ఇప్పుడు నేనే మిమ్మల్ని అడుగుతున్నాను. ఇలా చెయ్యడానికి మీకు సిగ్గు వేయడం లేదు? ఒక జంతువు కూడా తన పిల్లని ఎవరైనా తాకితే తల్లడిల్లిపోతుంది. తాకిన వారిపై తల్లి జంతువు దాడి చేస్తుంది. మీరేమో నా కళ్ళ ముందే నా పిల్లాన్ని నాకు దూరం చేశారు. నాకు మీ గురించి తెలిసినంత వరకు నేను మిమ్మల్ని అర్థం చేసుకున్న ప్రకారం ఇక్కడి నుంచి మీరు నేరుగా జలాల్ దగ్గరికి వెళ్తారు. నా మీద తనకి ఫిర్యాదు చేస్తారు. అలాగే వెళ్ళండి జోధా బేగం, చేసుకోండి నా మీద జలాల్కి ఫిర్యాదు. జలాల్కి నా మీద ఇంకా కోపం తెప్పించండి, నన్ను ఉరికంబం ఎక్కించేయండి. కానీ నేను ఇందాకన్న మాటకే కట్టుబడి ఉంటాను. నేను ఇప్పటి వరకు చేసిన పనులకు గాను నాకు ఇసుమంత విచారం కూడా లేదు. పరిణామం ఏమైనా సరే దాని గురించి నాకు కొంచెం కూడా భయం లేదు. ఎందుకంటే ప్రస్తుతానికి ఇప్పుడు నేను పోగొట్టుకోవడానికి నాదంటూ నాకు ఏమీ లేదు. మీరు చెప్పింది నిజమే. ఇప్పుడు మీరు పోగొట్టుకోవడానికి ఏమీ మిగల్లేదు మహామంగా. ఏ రోజైతే షహిన్షా మిమ్మల్ని తన తల్లిస్థానం నుంచి తీసేశారో ఆ రోజే మీరు మీ సర్వస్వం పోగొట్టుకున్నారు. నాకు మీ మీద కోపం రావడం లేదు. నిజానికి మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది. జోధా బేగం, ఒక ఆడ సింహం పిల్లని మీరు తన నుంచి దూరం చేశారు. ఈ ఆడ సింహం దాడి చేసి తీరుతుంది, గుర్తుంచుకోండి. ఈరోజు ప్రశ్న, రుకియా బేగం భర్త పేరేంటి? ఏ అక్బర్, బి బీర్బల్. ఇవాళ మీరు మీకు ఎంతో విలువైన వస్తువుని పోగొట్టుకున్నారు. మీరు మీ కుమారుణ్ణి కోల్పోయారు. మీకు గల అన్ని అధికారాలు, హక్కులు రద్దు చేస్తున్నా. నాకు మీ మీద కోపం రావడం లేదు. నిజానికి మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది. హుజూర్, సామ్రాజ్యపు నలుమూలల నుంచి మీకు ఎంతో మంది శుభాకాంక్షలు తెలియజేశారు. భూమిరాజు గారు, రావు సుజన్, గోండువాగఢ్ నుంచి, కటంగ నుంచి రాణి దుర్గావతి, బంధన్గఢ్ రేవా నుంచి రామచంద్ర మహారాజు గారు మీరు తీర్థయాత్రా సుంకాన్ని, బానిసత్వ సాంప్రదాయాన్ని రద్దు చేసినందుకు మీకు అభినందనలు తెలియజేస్తూ మీకోసం కానుకలు కూడా పంపించారు. చాలా సంతోషం. మా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ సందేశాలు పంపించండి. అలాగే ఆ కానుకల్ని స్వీకరించండి. హుజూర్, ఇంకొక సందేశం కూడా అందింది. జోధా బేగం అన్నగారైన సుజామల్ సందేశం. వారు కూడా తమరు తీసుకున్న చర్యల గురించి తమని కొనియాడారు. సుజామల్లు వర్తమానమా? దానిని మేము తప్పక వినదలిచాం. అరే మోతి, చూసుకుని జాగ్రత్త. నువ్వు మరీను. ఏమైంది జోదా? ఏం చూస్తున్నారు? గాజు విరిగిపోయిందా? లేదు, గాజు విరిగిపోలేదు. ఒక ముత్యం ఊడిపోయినట్టుంది. ఇదిగోనండి తమరి ముత్యం. దీన్ని వెంటనే మరమ్మత్తు చేయించాలి. ఇలా ఇవ్వండి, నా చేతికివ్వండి. నేను రాజకంసాలకిచ్చి సరి చేయించుకొస్తాను. వద్దులే మోతి, ఈ గాజు నాకు షహిన్షా గారిచ్చారు. దీన్ని నేను తీసేయలేను. నువ్వు ఈ ముత్యాన్ని జాగ్రత్తగా ఉంచు. వెళ్ళి కంసాలి గారిని ఇక్కడికి రమ్మనని చెప్పు. నేను నా కళ్ళ ముందు దీన్ని సరిచేయించుకుంటాను. చూడు జోదా, శేన్షా గారి మీద మీకున్న ఈ ప్రేమ ఇలాగే కొనసాగేలా ఉండాలి. ఇంత ప్రేమ శేన్షా గారి కానుక మీద! ఆహా! నువ్వు మరీను ప్రతి మాటకి ఏదో ఒక అర్థం తీస్తుంటావు. వారు మా పెళ్లి సమయంలో ఈ గాజు కానుకగా ఇచ్చారు. అందుకే దీన్ని తీయలేను అన్నాను, అంతే. అదే మరి, వివాహం జరిగి ఏడాది దాటింది. అయినా మీరింతవరకు ఈ గాజులు తీయనేలేదు. అలాగే
దీని మెరుపు కూడా తగ్గలేదు. అయితే ఏడాది గడిచిపోతేనే ఏమైంది జోదా? జోదా, ఏం జరిగింది? మోతి, మా వివాహం జరిగి అప్పుడే ఏడాది గడిచిపోయిందా? ఖాన్ సాబ్ మా తరపున కూడా సుజాములకి సందేశం పంపండి. వారు మాట తప్పని వ్యక్తిని, వారొక గొప్ప వీరునిగా వారిని మేము గౌరవిస్తున్నాం తెలియజేయండి. అయితే మేవాడ సుబేదారు, ఆమేరు సుబేదారు అతన్ని ద్రోహి అని నిందించారు. కానీ అతని పట్ల మాత్రం మా వ్యక్తిగత అభిప్రాయం వేరేగా ఉంది. ఇంకొక రాజపుత్ర వంశస్థులు కూడా ఒక సందేశం పంపారు. అది వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఎవరు వారు? మేవాడ్ నుంచి యువరాజు ప్రతాప్ సందేశం. యువరాజు ప్రతాపు మాకు సందేశం పంపడమా? అదేమిటో మేము తప్పక వినదలిచాం. ఖాన్ సాబ్ ఆ లేఖని కొంచెం గట్టిగా చదివి వినిపించండి. చిత్తం హుజూర్. మొగలాయి బాషా జలాలుద్దీన్ మొహమ్మద్కు అభినందనలు. మీరు తీర్థయాత్రా సుంకం రద్దు చేశారని నాకు తెలియవచ్చింది. దాంతో మీకు లేఖ రాయకుండా ఉండలేకపోయాను. అర్థం కానిదేమిటంటే, ఒక మొగలాయి హిందువుల మనోభావాలనంతగా ఎందుకు పట్టించుకున్నారు అన్నది. ఇది మీ హృదయ పరివర్తన కావచ్చు, లేదంటే నన్ను తప్పుదారి పట్టించే కొత్త ఎత్తుగడ కావచ్చు. అందుకని నేను మీకు తెలియజేయనది ఏమనగా, సుంకాన్ని రద్దు చేసినంత మాత్రాన మన మధ్య శత్రుత్వం సమసిపోదు అని. గతంలో కూడా నేను నా గడ్డ కోసం, స్వేచ్ఛ కోసం మిమ్మల్ని వ్యతిరేకిస్తూ వచ్చాను. ఇకపై కూడా వ్యతిరేకిస్తాను. మేవాడ్ యువరాజు రాణా ప్రతాప్ సింగ్. మాకు యువరాజు ప్రతాప్ గురించి ఇంతవరకు అర్థమైనది. ఇప్పుడు అర్థమవుతున్నది చూస్తుంటే వారి పట్ల ఆసక్తి మరింతగా పెరుగుతోంది. ఫోన్లేండి, ఇంకేమైనా ముఖ్యమైన ఉన్నాయా ఖాన్ సాబ్? చిత్తం హుజూర్. ఆమేర్ నుంచి కూడా కొన్ని కానుకలు వచ్చి ఉన్నాయి. భారమల్లు మహారాజు గారితో తమరి సంబంధానికి ఒక ఏడాది పూర్తి కావస్తుంది. ఈ సంవత్సరంలో రాజపుత్ర వంశస్థుల ప్రాంతాలలో మన బలం పెరగడమే కాక అక్కడి నుంచి సుంకం కూడా ఏ ఇబ్బంది లేకుండా ఖజానాకి చేరుతోంది. ఈ ఒక్క ఏడాదిలో భారమల్లి మహారాజు మరింత ఎత్తుకెదిగారు. ఆశ్చర్యంగా ఉంది. అప్పుడే ఒక్క ఏడాది గడిచిపోయింది. ఒక ఏడాది గడిచిపోయింది. కృష్ణయ్య, మా వివాహం జరిగి పూర్తిగా ఒక సంవత్సరం గడిచిపోయింది. కానీ కాలం రెక్కలు కట్టుకుని ఎగిరిపోయినట్టుగా ఉంది. జోదా, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఈరోజు ప్రశ్న, రుకియా బేగం భర్త పేరేంటి? ఏ
అక్బర్, బి బీర్బల్. సరైన సమాధానాన్ని జేఏ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏ లేదా బి అని టైప్ చేసి 57575కి ఈ రోజే SMS చేయండి. SMS కాంటెస్ట్ లో పాల్గొనండి. XXX వారు అందించే రోజుకో వెండి విగ్రహం మీ సొంతం చేసుకోండి.